నమస్తే అండ్ వెల్కమ్ టు వరండల్. దిస్ ఈజ్ విక్రమ్ కుమార్. ఈరోజు మనం ప్లాంట్ పెథాలజీలో కామన్ డిసీజ్ సిమ్టమ్స్ ప్లాంట్ ప్యాథోజెనిక్ ఫైటోప్లాస్మాస్ అనేవి ఏ రకంగా చూపిస్తాయి అనే దాని గురించి మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు టాపిక్ అనేది కామన్ డిసీజ్ సిమ్టమ్స్ ఆఫ్ ఫైటోప్లాస్మాస్. సో ఇప్పుడు మనం ఈ యొక్క ఫైటోప్లాస్మా డిసీజెస్ అనేవి ఏ రకమైన సిమ్టమ్స్ అనేవి చూపిస్తాయని చెప్పంటే, సాధారణంగా ఇక్కడ నేను లిస్ట్ అవుట్ చేసాను చూసారా, ఇవి జనరల్ సిమ్టమ్స్ ఆఫ్ ఫైటోప్లాస్మా డిసీజెస్. అవి ఏంటంటే ఒక్కొక్కసారి మనం చూద్దాము. ఒకటి ఫిలోడి గురించి, అండ్ సెకండ్ వన్ ఈజ్ లిటిల్ లీఫ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ విచ్ బ్రూమ్స్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఎల్లోయింగ్, ద నెక్స్ట్ వన్ విరిసెన్స్ అండ్ బ్రాంజింగ్ ఆఫ్ లీవ్స్. ఈ రెండు కూడా మనకి మైనర్. రెస్ట్ ఆఫ్ థింగ్స్ అనేవన్నీ కూడా మనకి ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ యొక్క ఫైటోప్లాస్మా డిసీజ్ ఎగ్జిబిట్ చేసే సిమ్టమ్స్. సో ఇప్పుడు మనం ఫిలోడి సిమ్టమ్స్ చూద్దాము. ఈ యొక్క ఫిలోడి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయని చెప్పంటే, ససిమం ఫిల్లోడి. నేను మీకు ఆల్రెడీ ఈ యొక్క ససిమం ఫిల్లోడి అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క ఫైటోప్లాస్మా సిమ్టమ్స్ అన్నీ కూడా నేను మీకు ఫైటోప్లాస్మా గురించి చెప్పేటప్పుడు చెప్పాను. బట్ ఒకసారి మనం బ్రీఫ్గా వీటి గురించి రివిజన్ టాపిక్ వైజ్గా మనం నేర్చుకుందాం. సో ఈ యొక్క ససిమం ఫిల్లోడి గురించి తీసుకుంటే ఇది ఫైటోప్లాస్మాలో వస్తుంది. సో ఈ యొక్క ఫిల్లోడి అనేది ఇన్ఫెక్ట్ చేసిన ప్లాంట్స్ అనేవి సాధారణంగా ఏ సిమ్టమ్స్ చూపిస్తాయని చెప్పంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్లోడి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి. సాధారణంగా మోస్ట్ ఆఫ్ ది ఫైటోప్లాస్మా డిసీజ్ అన్నీ కూడా మనకి వెక్టర్స్ ద్వారా ట్రాన్స్మిట్ చేయబడతాయి. ఆ వెక్టర్స్ ముఖ్యంగా ప్లాంట్ హాపర్స్. ఓకేనా? సో అయితే ఈ యొక్క వెక్టర్ ద్వారా ట్రాన్స్మిట్ చేయబడిన ఈ యొక్క డిసీజ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ అనేది మనకి స్టంటింగ్ చూపిస్తుంది. స్టంటింగ్ ఆర్ డ్వార్ఫింగ్. అండ్ సెకండ్ పాయింట్ మనకి ఏ విధంగా ఉంటుందని చెప్పంటే, ప్లాంట్ యొక్క ఇంటర్నోడల్ లెంత్ ఆఫ్ ప్లాంట్ విల్ గెట్ రెడ్యూసెస్. ఓకే? అండ్ ద లెంత్ ఆఫ్ petiole will be get elongated. And fourth one, the leaf size will be get reduced. ఓకే? సో ఇవన్నీ కూడా మనకి వెజిటేటివ్ సిమ్టమ్స్. రిప్రొడక్టివ్ సిమ్టమ్స్ మనం చూసుకుంటే, రిప్రొడక్టివ్ సిమ్టమ్స్ అంటే ఈ యొక్క డిసీజ్ వచ్చిన ప్లాంట్ అనేది రిప్రొడక్టివ్ పార్ట్స్ని ఏ విధంగా ఎగ్జిబిట్ చేస్తుంది అనేది ఇక్కడ మనం స్పెసిఫిక్గా నేర్చుకుందాం. ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ అనేది ఏ విధమైన ఫ్లవర్స్ని కానీ ఆర్ ఎల్స్ సీడ్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ని కానీ, ఒకవేళ అయినా కానీ గ్రెయిన్ ఫిల్లింగ్ కానీ, వీటి ఏడిట్లు కూడా ఆబ్సెంట్ అయి ఉంటాయి. ఫ్లవర్స్ అనేవి పూర్తిగా గ్రీన్ కలర్ స్ట్రక్చర్స్గా మారిపోతాయి. ఆర్ ఎల్స్ ఫ్లవర్స్ డెవలప్ అవ్వు. సీడ్ హోల్డింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా,
ఆ యొక్క స్ట్రక్చర్స్ అనేవి అన్నీ కూడా మనకి పూర్తిగా మాల్ ఫార్మేషన్ అయి ఉంటాయి. అదేవిధంగా గ్రెయిన్ ఫిల్లింగ్ అనేది జరగదు. ఒకవేళ గ్రెయిన్ ఫిల్లింగ్ జరిగిన సీడ్ డిఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో రిప్రొడక్టివ్ పార్ట్స్ అనేవి అన్నీ కూడా పూర్తిగా మనకి ఏంటంటే గ్రీనిష్ స్ట్రక్చర్స్గా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయి ఉంటాయి. ఓకేనా? సో అప్పుడు చూడడానికి మన ప్లాంట్ ఏ విధంగా కనిపిస్తుంది? ప్లాంట్ అంతా కూడా పూర్తిగా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. అంటే ఏంటంటే ఎటువంటి రిప్రొడక్టివ్ పార్ట్స్ అనేవి ఉండవు కాబట్టి కంప్లీట్గా వెజిటేటివ్ పార్ట్స్ అనేవి ప్లాంట్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ యొక్క డిసీజ్ మనం ఒకసారి చూసుకుంటే మనం ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లాంట్ అని చెప్పి అనుకోండి మీరు. ఇది నార్మల్గా ఒక హెల్దీ ప్లాంట్ అని చెప్పి అనుకోండి. ఓకేనా? ఇవి రిప్రొడక్టివ్ పార్ట్స్ అనుకోండి. ఇక్కడ ఫ్లోరల్స్ ఉన్నాయని చెప్పనుకోండి. బట్ అదే ఇది నార్మల్ ప్లాంట్ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ ఏ విధంగా ఉంటాయి అంటే జస్ట్ ఇది రూట్ సిస్టమ్. ప్లాంట్ స్టంటింగ్ చూపిస్తుంది, అంటే డెవలప్మెంట్ అవ్వదు. అదేవిధంగా పిట్యూల్ అనేది లెంత్ ఉంటుంది. ఇది స్టెమ్ అని చెప్పనుకుంటే పిట్యూల్ లెంత్ ఉంటుంది. లీవ్స్ అన్ని కొన్ని సందర్భాల్లో చిన్నగా ఉంటాయి, మాల్ ఫార్మేషన్ చెంది ఉంటాయి. ఇంటర్నోడల్ లెంత్ తగ్గి ఉంటుంది. అంటే వెజిటేటివ్ పోర్షన్ కూడా పూర్తిగా డెవలప్ అయి ఉండదు. ఇంటర్నోడల్ లెంత్ ఉంటుంది. అండ్ ఒకవేళ రిప్రొడక్టివ్ పార్ట్స్ అనేవి ఏవైనా ఫామ్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫ్లవర్ ఫామ్ అయిందని చెప్పనుకోండి. ఈ యొక్క ఫామ్ అయిన ఫ్లవర్స్ కూడా మనకి ఏంటంటే మాల్ ఫార్మ్డ్ ఫ్లవర్స్ వస్తాయి. సీడ్ డెవలప్మెంట్ అనేది ఉండదు, అబ్సెంట్ ఉంటుంది. ఒకవేళ సీడ్ డెవలప్ అయినా కానీ సీడ్ డిఫార్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా జరుగుతాయి. సో కంపేరిటివ్లీ ఈ ప్లాంట్తో చూసుకోండి, హైట్ తక్కువ. ఇక్కడికి మధ్యలో ఉన్న ఇంటర్నోడ్ లెంత్ అనేది ఎంత ఉంది, అండ్ ఈ యొక్క ఇంటర్నోడ్ మధ్య లెంత్ ఎంత ఉంది, ఈక్వల్గా హెల్దీగా ఉంది కదా. బట్ ఇక్కడ చూడండి ఇంటర్నోడ్ లెంత్ చాలా తక్కువ. మొక్క చూడడానికి మనకి ఏంటంటే షార్ట్గా కనిపిస్తుంది, షార్ట్ ప్లాంట్ గుబురుగా కనిపిస్తుంది. చూడడానికి మనకు ఒక చీపురు కట్ట పట్టుకున్నట్టుగా ఎలా ఉంటుందో అలా ఉంటుంది చూడడానికి. అర్థమైందా? సో అందుకని దీన్ని మన తెలుగులో చీపురు కట్ట తెగిలను కూడా అని చెప్పి అంటారు. సో ఇప్పుడు నేను ఈ యొక్క డిసీజ్ సంబంధించినంత వరకు కూడా కొన్ని ఇమేజెస్ చూపిస్తాను, చూడండి ఒకసారి. సో ఇది సెసమమ్ ఫిల్యూడి. సో చూడండి, ఇది నార్మల్ హెల్దీ ప్లాంట్. ఇది హెల్దీ రిప్రొడక్టివ్ పార్ట్స్ ఆఫ్ గ్రెయిన్ ఫిల్లింగ్ స్ట్రక్చర్స్. బట్ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ చూడండి, ఇన్ఫెక్టెడ్ ప్లాంట్లో ప్లాంట్ యొక్క ఇది స్టెమ్ బ్రాంచెస్, ఇవన్నీ సెకండరీ బ్రాంచ్, ఇది స్టెమ్ అని చెప్పనుకుంటే ఇక్కడ చూడండి ప్లాంట్ ఏది కూడా
ఇక్కడ ఈ ప్లాంట్లో కనిపిస్తున్నట్టుగా ఇండివిజువల్ లీవ్స్ కానీ ఇండివిజువల్ బ్రాంచెస్ కానీ ఏమి లేవు. బ్రాంచ్కి మధ్యలో ఉండే గ్యాప్ అని తగ్గిపోయింది, ఐ మీన్ ఇంటర్నల్ లెంత్ అనేది తగ్గిపోయింది. అదేవిధంగా ఇక్కడ చూపిస్తున్నట్టుగా వైట్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, బట్ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్లో ఎటువంటి వైట్ ఫ్లవర్స్ అనేవి లేవు. ఐ మీన్ రిప్రొడక్టివ్ పోర్షన్ అనేది మనకి ఏంటంటే అరెస్ట్ అయిపోయింది, నథింగ్ బట్ డెవలప్మెంట్ అనేది అసలు అవ్వలేదు. అదేవిధంగా ఇక్కడ చూడండి, అండ్ ఈ యొక్క థర్డ్ పోర్షన్ మీరు గమనించినట్టయితే ఇది హెల్దీ పోర్షన్, ఇది ఇన్ఫెక్టెడ్ పోర్షన్. హెల్దీ పోర్షన్స్లో మనకి ఈ యొక్క క్యాప్షన్స్ చూడండి ఏ విధంగా ఉన్నాయో, ఎంత హెల్దీగా కనిపిస్తుంది. ఇక్కడ ఏవైనా క్యాప్షన్స్ అనేవి డెవలప్ అయ్యాయా? అసలు అవ్వలేదు. ఈవెన్ దో అసలు అవ్వకపోయినా ఈ యొక్క ఇన్ఫెక్టెడ్ పోర్షన్ అంతా కూడా చూడండి కంప్లీట్గా మనకి స్టెమ్స్ లాగా మనకి ఏంటంటే చిన్న వీన్లెట్స్ లాగా అయిపోయి, ఓకేనా. సో ఇది మనకి కంప్లీట్గా వెజిటేటివ్ గ్రోత్ మాత్రమే ఉంటుంది. ఎటువంటి రిప్రొడక్టివ్ పోర్షన్ అనేది ఉండదు. ఒకళ్ళు ఉన్నా కానీ మాల్ ఫార్మేషన్ అయి ఉంటాయి. చూడడానికి మనకి ఏంటంటే ఒక చీపురు కట్ట పట్టుకుంటే ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా అనిపిస్తుంది. దీన్ని తెలుగులో చీపురు కట్ట తగిలని చెప్పి అంటారు. అర్థమవుతుందా? సో ఇది మనకి సెసమీ ఫ్లూయిడ్ గురించి. సో నెక్స్ట్ డిసీజ్ మనకి లిటిల్ లీఫ్ ఆఫ్ బ్రింజల్ గురించి. సో మనకి ఈ నేమే మనకు చెప్తుందండి, అసలు ఈ నేమ్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. సో అసలు ఇక్కడ చూడండి, ఈ యొక్క డిసీజ్ మనం చూసుకున్నట్టయితే సాధారణంగా బ్రింజల్ యొక్క లీఫ్ అనేది ఈ సైజులో ఉంటుంది, ఓకేనా. బ్రింజల్ యొక్క లీఫ్ అనేది నార్మల్గా హెల్దీ లీఫ్ ఈ సైజులో ఉంటుంది. బట్ ఇక్కడ చూడండి, ఇన్ఫెక్టెడ్ పోర్షన్ బ్రాంచెస్ అంతా కూడా లీవ్స్ అనేవి చాలా అంటే చాలా చిన్న సైజులో ఉన్నాయి, చాలా అంటే చాలా చిన్న సైజులో ఉన్నాయి. అంటే మనం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పంటే, మనకి ఇంటర్నోడల్ గ్యాప్ బిట్వీన్ టూ నోడ్స్ ఈజ్ యాబ్సెంట్ ఆర్ లిటిల్, ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా నార్మల్ గ్రోత్ ఆఫ్ లీఫ్ ఈజ్ అరెస్టెడ్. ఓకే, మనకి లీఫ్ సైజ్ కంప్లీట్లీ అరెస్టెడ్ ఆర్ స్టాప్డ్. ఈ లీఫ్కి ఎక్కడైనా సంబంధం ఉందండి అసలు పూర్తిగా? సో దట్ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇక్కడ ఏంటంటే, సో ఈ యొక్క నేమే పూర్తిగా ఇండికేట్ చేస్తుంది. బ్రింజల్లో మనకి ఈ యొక్క ఫైటోప్లాస్మాస్ అనేవి వస్తే ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ మనకంతా కూడా పూర్తిగా లిటిల్ లీవ్స్ అనేవి చూపిస్తాయి. అదేవిధంగా మనకి ఎటువంటి వెజిటేటివ్ రిప్రొడక్టివ్ పార్ట్స్ అనేవి ఎటువంటి రిప్రొడక్టివ్ పార్ట్స్ అనేవి మనకు పూర్తిగా డెవలప్ అవ్వవు. ఒకవేళ ఫ్లవర్స్ అనేవి డెవలప్ అయినా ఆ యొక్క ఫ్లవర్ నుంచి ఎటువంటి ఎకనామిక్ ప్రొడక్ట్ అనేది మనకి లభించదు. అర్థమవుతుందా? సో ఇది మనకి లిటిల్ లీఫ్ ఆఫ్ బ్రింజల్ డిసీజ్ గురించి. అండ్ ఇది మనకి దీని గురించి పూర్తిగా ఇమేజెస్ నేను పాత ఇమేజెస్లో కంపారిజన్ చెప్పాను, ఇక్కడ నార్మల్ స్లైడ్ పెట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది. సో నెక్స్ట్ శాండిల్ స్పైక్ అండ్ గ్రాసీ షూట్. ఈ రెండు కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ కాదు, బట్ స్టిల్ జస్ట్ నేను మీకు ఒక నార్మల్ అండర్స్టాండింగ్ కోసం నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ పెట్టాను. మీకు ఈ యొక్క గ్రాసీ షూట్ అనేది మనకి షుగర్ కేన్లో ఉంటుంది. సో సింప్లీ ఇన్ఫెక్టెడ్ ప్లాంట్ అనేది మనకి షార్ట్ ప్లాంట్స్ వస్తాయి, ఇంటర్నోడ్ లెంత్ తగ్గుతుంది. అండ్ ఈ షుగర్ కేన్ అనేది గ్రామినేసి ఫ్యామిలీ టెల్లర్స్ చూపిస్తుంది కాబట్టి, సో నెంబర్ ఆఫ్ టెల్లర్స్ అనేవి టెల్లర్ నెంబర్ అనేది పెరుగుతుంది. అండ్ టెల్లర్స్ అన్నీ కూడా సింగిల్ కామన్ పాయింట్ నుంచి వస్తాయి. ప్లాంట్ అనేది చూడడానికి బాన్సై ప్లాంట్లా కనిపిస్తుంది. అర్థమవుతుందండి? సో ఇది గ్రాసీ షూట్ ఆఫ్ స్పైక్ షుగర్ కేన్ గురించి అండ్ శాండిల్ స్పైక్ గురించి. అండ్ ఇవి యాస్టర్ ఎల్లోస్ గురించి. సో సింప్లీ మనకి ఈ యొక్క చామంతి పువ్వులు ఉంటాయి కదా, చామంతి పువ్వులు మనకి ఫ్లోరిడ్స్ అనేవి కదా ఇంపార్టెంట్. మనకి ఎల్లో కలర్ ఫ్లోరిడ్స్ కానీ ఆర్ఎల్స్ మనకి ఏంటంటే ఈ యొక్క లైట్ బిస్కెట్ కలర్లో ఉండే ఫ్లోరిడ్స్ కానీ ఆరెంజ్ కలర్ ఫ్లోరిడ్స్ కానీ ఈ టైప్ ఆఫ్ ఫ్లోరిడ్స్ అనేవి ఉంటాయి. బట్ మీకు ఈ యొక్క బ్లర్ చేసిన ఇమేజ్లో చూడండి, బ్లర్ చేసిన ఇమేజ్లో హెల్దీ ఫ్లవర్ ఉంది. బట్ ఇక్కడ ఈ ఇమేజ్లో చూడండి ఇన్ఫెక్టెడ్ ఫ్లవర్ ఉంది. ఈ యొక్క ఇన్ఫెక్టెడ్ ఫ్లవర్లో నార్మల్ ఫ్లవర్లో చూపిస్తున్న ఈ యొక్క ఫ్లోరిడ్స్ అనేవి, ఓకేనా, ఈ యొక్క ఫ్లోరిడ్స్ అనేవి ఏ విధంగా డెవలప్ అయినాయి? కంప్లీట్గా పూర్తిగా ఒక స్పైనీ లైక్ స్ట్రక్చర్స్లో డెవలప్ అయినాయి కదా. అంటే మనకి ఏంటంటే కంప్లీట్లీ ఫైటోప్లాస్మా ఇన్ఫెక్ట్ చేసిన ప్లాంట్ అనేది
రిప్రొడక్టివ్ పార్ట్, నథింగ్ బట్ ఫ్లవర్ ఈజ్ రిప్రొడక్టివ్ పార్ట్. ఓకే, ఈ యొక్క రిప్రొడక్టివ్ పార్ట్ అనేది కంప్లీట్గా మనకి ఏంటంటే అరెస్ట్ అయి ఉంది, కంప్లీట్గా అండర్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. అట్ ద సేమ్ టైం రిప్రొడక్టివ్ పోర్షన్ అంతా కూడా మనకి ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుందండి. ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ వాట్? ట్రాన్స్ఫర్మేషన్ ఇంటూ ఏ వెజిటేటివ్ స్ట్రక్చర్, ఏ వెజిటేటివ్ లీఫ్ లైక్ స్ట్రక్చర్. ఓకే, దీనివల్ల మనకి ఎకనామికల్గా ఉంటుందా? ప్లాంట్ లూజెస్ ఇట్స్ ఎకనామిక్ నేచర్. ఎందుకంటే మనం చామంతి పువ్వుని ఫ్లవర్ని మనం గ్రో చేసేదే ఫ్లవర్స్ కోసం, పువ్వుల కోసం. ఆ ఫ్లవరే మనకు నష్టపోతున్నప్పుడు ప్లాంట్ యొక్క వాల్యూ మనకి ఇంకేముంటుంది? సో కాబట్టి ఏంటంటే ప్లాంట్ అనేది దాని యొక్క ఎకనామిక్ నేచర్ని కోల్పోతుంది పూర్తిగా. ఓకేనా? సో ఇది యాస్టర్ రిలేస్ గురించి. అండ్ పొటాటో విచ్ బ్లూమ్స్ గురించి మనకి ఏంటంటే ఈ సేమ్ కామన్ సిమ్టమ్స్ అండి ఇవన్నీ కూడా. జస్ట్ ఈ ప్లాంట్ అనేది మనకు పూర్తిగా కంప్లీట్గా స్టంటెడ్ ప్లాంట్ ఉంటుంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మనకి ఎల్లోయింగ్ అనేది ఉంటుంది, లీఫ్ ఎల్లోయింగ్ ఉంటుంది. లీఫ్ అంతా కూడా మనకు కొంచెం గట్టిగా పెలుసుకు పట్టేసిగా ఉంటుంది, దాన్ని బ్రాంజింగ్ అని చెప్పి అంటారు. అదేవిధంగా మనకి ఇంటర్నోడల్ లెంత్ అనేది చూడండి ఇక్కడ, ఇది ఒక నోడు, ఇది ఒక నోడు. బట్ అది ఇక్కడ చూడండి, ఈ ప్లాంట్ చూడండి పూర్తిగా అసలు చూడడానికి కురచుగా ఉన్న టమాటో మొక్కలు కనిపిస్తుంది కదా. బట్ అదే అసలు ఇంటర్నోడల్ లెంత్ అనేది పూర్తిగా మనకి ఏం కనిపించట్లేదు. ప్లాంట్ అంతా కూడా చాలా గుబురుగా ఉంది, స్టంటెడ్ ప్లాంట్ ఉంది. అండ్ ఈ యొక్క ఇన్ఫెక్ట్ అయిన ప్లాంట్ని మనం హార్వెస్టింగ్ చేసి చూస్తే చూడండి ఇక్కడ నార్మల్ పొటాటో ఈ సైజులో ఉంటే ఇవన్నీ చాలా చిన్న గోళీ సైజులో ఉన్నాయి, చూసారా? సో నథింగ్ బట్ మనకి ఈ యొక్క ఎకనామిక్ ప్రోడక్ట్ అనేది పూర్తిగా రిప్రొడక్టివ్ ప్రోడక్ట్ అనేది మనకి పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది, దేనికి పనికి రాకుండా పోతాయి ఈ యొక్క డిసీజ్ రావడం వల్ల. అంటే విచ్ బ్రూమ్ చెప్పి ఎందుకన్నా చెప్పంటే, ఈ యొక్క డిసీజ్ వచ్చిన ప్లాంట్ను ఒకసారి మనం ప్లాంట్ అప్లోడ్ చేసి చూసేటప్పుడు ప్లాంట్ అంతా కూడా మనకి ఈ యొక్క చూడండి, మనకి హ్యారీ పాటర్ మూవీ చూస్తే హ్యారీ పాటర్లో అతను ఒక్కొక్క చీపురు కట్ట ఎగురుతూ ఉంటాడు, చూసారా? సింప్లీ మనకి ఈ యొక్క మ్యాజికల్ బ్రూమ్ స్టిక్ లాగా మనకి ఏంటంటే కనిపిస్తుంది. బట్ ఈ యొక్క మ్యాజికల్ బ్రూమ్ స్టిక్ మనకి ఏంటంటే నెగిటివ్ మీనింగ్ సెన్స్లో ఉందనుకోండి. విచ్ అని చెప్పంటే మీనింగ్ ఏంటి? విచ్ అంటే నెగిటివ్ మీనింగ్ వస్తుంది, దెయ్యం సంథింగ్ ఇలా వస్తుంది కదా. అవి యూజ్ చేసే బ్రూమ్ స్టిక్ అని చెప్పండి, దానికి కూడా సంథింగ్ ఎటువంటి డిఫార్మేషన్స్ ఉండి అసలు దేనికి ఉపయోగపడకుండా నెగిటివ్ సెన్స్ని మనకి మీనింగ్ ఇచ్చే విధంగా మనకి ఆ యొక్క పేరు ఉంటుంది. సో చూడడానికి మనకి ఇది ఏ విధంగా కనిపిస్తుంది అని చెప్పంటే, ఆ యొక్క మనకి చీపురు కట్ట ఉంటుందని చెప్పాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సెసమమ్ ఫిల్లోడ్ అనేది చీపురు కట్ట తెగుల్లో పేరు పెట్టారని అన్నాను కదా. ఇదే విధంగా ఈ యొక్క ప్లాంట్ కూడా మనకి చూడడానికి ఏ విధంగా కనిపిస్తుంది అని చెప్పంటే, కంప్లీట్గా హోల్ ప్లాంట్ తీసుకుని చూసేటప్పుడు మనకి పూర్తిగా ప్లాంట్ అంతా కూడా మనకి ఒక బ్రూమ్ స్టిక్ లా కనిపిస్తుంది, ఒక చీపురు కట్టలా కనిపిస్తుంది. ఓకేనా? ఎందుకు చీపురు కట్టలా కనిపిస్తుందని చెప్పంటే, బాగా లెంత్గా పెరగాల్సిన ఇంటర్నోడల్ లెన్స్ కానీ లేకపోతే లీఫ్ సైజ్ కానీ ఏవి పెరగకుండా ప్లాంట్ అంతా కూడా ఒక చిక్కునికి ఒకే ప్లేస్లో గుబురుగా కనిపించింది అని చెప్పాను. మనకి చీపురు కట్ట ఎలా ఉంటుంది? ఒక ఎండ్ ఏమో చాలా టైట్గా ఉంటుంది, ఒక ఎండ్ ఏమో చాలా లూజ్గా ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే ప్లాంట్ చూడడానికి మనకు ఒక చీపురు కట్టలా కనిపిస్తుంది. సో అందుకని దీన్ని ఏమని చెప్పి అంటారు అంటే విచ్ బ్రూమ్స్ అని చెప్పి అంటారు. సో ఐ హోప్ మీకు ఈ యొక్క లెక్చర్ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. మీకు ఈ యొక్క లెక్చర్ సంబంధించినంత వరకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క క్లాస్ని మరొకసారి చూడండి. మీకు ఏదైనా డౌట్స్ స్టిల్ క్లాస్ చూసిన తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే అగ్రిసెట్ కానీ మిగిలిన అగ్రికల్చర్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే ఈ యొక్క కంటెంట్ని వారు షేర్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్ అండ్ వందే మాతరం.